సో ఇట్లా ప్రతి ఎనర్జీ సెంటర్ ని చక్కగా అవి పనిచేసేలాగా మనం చేసుకోగలిగితే దాన్నే క్రియాయోగ సాధన అంటాం. లోకల్లో క్రియాయోగం అని చెప్పి ఇట్లా ఊగడాలు, ఇట్లా ఇట్లా అండాలు, అవేమీ క్రియాయోగ కాదు. అర్థమైందండి? క్రియా అనే పేరులోనే క్రియాయోగ తత్వం ఉంది. ఏ క్రియ అయినా సరే మీకు కనపడుతుందా బాహ్యంగా? జీర్ణక్రియ కనపడుతుందా? కనిపించదు. శ్వాసక్రియ కనపడుతుందా? కనిపిస్తుంది, మనం ఫీల్ అవటమే కదా. క్రియ అంటేనే అవ్యక్తం అని అర్థం, వ్యక్తం కాదు. నేను ఇప్పుడు క్రియాయోగ చేస్తున్నానంటే కనపడదు బయటికి. ఇట్టిట్టిట్టిట్ట ఊగిపోవడం, పిచ్చోళ్ళలాగా దొల్లడం, ఇవేవి కూడా క్రియాయోగ స్టంట్స్ కావు. క్రియాయోగ అని చెప్పి ఏవేవో పిచ్చి స్టంట్స్ అవి. సో ఒక ప్యూర్ క్రియాయోగాన్ని మనం అందుకోవడం కోసం మేము 15 years దీని మీద పరిశోధన చేయడం జరిగింది. లోకంలో ఏది పడితే అది చెప్పేవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఏది చెప్పినా సరే విని చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేరా? దీనికి భగవద్గీతలో ఒక మాట చెప్తారు, మంచి మాట. భౌతికాన్ని చూసి మోసపోయే బుద్ధి గల వాళ్ళకి భౌతికాన్ని చూపి మోసం చేసేవాడే గురువు అవుతాడు. అర్థమైందా? వాడిగా మోసపోయే వీళ్ళు తయారయ్యారు మోసం చేయడానికి. చూడండి, ఒక వ్యక్తిని నువ్వు ఎలా అనుసరించాలి, ఒక వ్యక్తిని నువ్వు ఎట్లా మార్గనిర్దేశకుడిగా తీసుకుంటావంటే ఆ వ్యక్తి యొక్క భావజాలం, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలు, ఆ వ్యక్తి యొక్క నడవడి, ఆ వ్యక్తి యొక్క శాస్త్ర పరిజ్ఞానం, ఆచరణ అనుభవం, వీటిని కదా మనం పరిధిలోకి తీసుకొని ఆ వ్యక్తిని అనుసరించాలి. అవునా కదా? యూట్యూబ్ లో వీడియోలో కింద వ్యూస్ ఎక్కువ వస్తే అనుసరిస్తా, వెనకాల దేవుడి ఫోటోలు పెట్టుకుంటే అనుసరిస్తా, వాడు విభూతులు పెట్టి మంచిగా కాషాయం వేస్తే అనుసరిస్తా, లేదా నేను హిమాలయ యోగిని అని చెప్తే అనుసరిస్తా, లేదా శంభాలా చూశానంటే అనుసరిస్తా, శివలింగాలను పెట్టేసేసి నేనే శివుణ్ణి, ఇదిగో ఆరా కనపడుతుంది అంటే అనుసరిస్తా. నేను ఏం చేయాలి? వాళ్ళని ఏమి చేయవు. అట్లా గురువులు వేషాలు వేసుకొని మోసం చేస్తున్నారు, వాళ్ళని ఏమి చేయవు. వాళ్ళని అనుసరించే వాళ్ళని మా స్వామివారు ఒక మాట అనేవాడు పూర్వం, చెప్పమంటారా? అండకండాలుగా నరికేసిన పాపం లేదు. అర్థమవుతుందండి? వీళ్ళ వల్ల కదా మొత్తం అంత దేశం అంత భ్రష్టు పెట్టేది. నువ్వు ఎవరిని అనుసరిస్తావు, దేన్ని అనుసరించాలి? నువ్వు శాస్త్రాన్ని అనుసరించాలి. ఫస్ట్ శాస్త్ర ప్రకారంగా మాట్లాడేటటువంటి వ్యవస్థలను నువ్వు అనుసరించాలి, ప్రశ్నించాలి, ప్రశ్నలతో సమాధానాన్ని పొందాలి. భగవద్గీత అదే కదా చెప్పింది. సో ఇట్లాంటి వ్యవస్థలు లేవు కాబట్టి, అటువంటి వ్యవస్థలన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి ఇప్పుడు నోరేసుకొని ఎవడైతే బాగా గట్టిగా పడిపోతాడో వాడి రోజులు అన్నమాట. అర్థమైందండి? వాడి రోజులు మోసాన్ని రోజులు ఇప్పుడు నిజాయితీకి రోజులు అంతే. నోరేసుకొని పడిపోవడమే వాళ్ళకే రోజులు కాబట్టి, వాళ్ళకే కాలం నడుస్తుంది కాబట్టి వ్యక్తుల్లో చైతన్యం ఉండాలి. ఫస్ట్ ఇది ఆధ్యాత్మికత, ఏది కూడా ఆట కాదు. మన జీవితాన్ని అలా మార్చేసేటటువంటి వ్యవస్థ కాబట్టి ఇది ఆలోచించాలి. నేను మా స్వామివారు ఎలాంటి వ్యక్తులు అంటే దగ్గరగా ఆయనకి 100 years పైన ఉంటాయి ఏజ్. అలాంటి గురువు గారినే 6 నెలలు పరీక్షించి ఆయన గురువుగా నేను స్వీకరించాను. అర్థమైందండి? అట్లాంటి వ్యక్తినే 6 నెలలు నేను పరీక్షించి ఆయన భావజాలం ఎలా ఉంటుంది, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, ఒక మనిషిని తెలియాలి అంటే అతను ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో చూడాలి. క్లియర్గా కనపడుతుంది పిక్చర్. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, పనులు ఎలా చేస్తాడు, భావజాలం ఎలా ఉంటుంది, ఇవన్నీ 360 degrees లో గమనిస్తే ఎక్కడ చిన్న తప్పు దొరకల మా స్వామివారి దగ్గర. అట్లా 6 నెలలు పరీక్ష చేశాక అప్పుడు ఆయన గురువుగా అంగీకరించి అప్పుడు ఆయన చెప్పింది వినడం, ఆయన ఆచరించడం, ఆయన అలా అవ్వడానికి ఏ అంశాలు ఆయనకు దోహదం చేసి అవి తెలుసుకోవడం. అర్థమవుతుంది? సాధకుడు ఎప్పుడు ఇలా ఉంటాడు, తక్కువ నమ్మేసేయడమే.
ఒక 10 years బ్యాక్ నా యోగా సెంటర్ కి ముందు కొంతమంది వచ్చారు. శివలింగాలు ఉండే పాంప్లెట్లు ఇచ్చారు నాకు. శివలింగాలు ఇచ్చే నేను అప్పుడు పంచ కట్టుకొని చక్కగా బయట ఒక మిత్రుడితో మాట్లాడుతున్న టైంలో అది ఇచ్చారు. అది ఇస్తే చూసేసేసి ఇసురు కొట్టే వాళ్ళ మొహం మీద. అదేంటి అంటే అది వేరే తతంగం అనమాట, హిందువులది కాదు, అది వేరే. అర్థమైందండి? అంటే ఏంటి, ఇట్లాంటి వ్యవస్థలు మోసం చేయడం, భ్రష్టు పట్టించడం, జనాల్ని తెలివి తక్కువగా చేయడం, ఇవన్నీ వ్యవస్థలన్నీ చుట్టూ ఉంటున్నప్పుడు ఒక ప్యూర్ అయినటువంటి వ్యవస్థ జనాలకు అందించకపోయినా మనకు తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకోవాలి కదా ముందు. నేను ఉద్ధరింపబడాలి కదా. అందుకని పరిశోధన మొదలుపెట్టాను. నిజాయితీగా మాట్లాడాలంటే క్రియాయోగాన్ని నేర్చుకుంది నా స్వార్థం కోసం, నా సెల్ఫిష్ కోసమే నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు అప్పుడు పరిస్థితులు బాగాల, ఎనర్జీస్ ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి నా స్వార్థం కోసమే తెలుసుకుంది. నేనంత స్వార్థపరుణ్ణి క్రియాయోగా నేర్చుకున్నా మొత్తం మారిపోయాడు. ఇది 10 మందికి అందిస్తేనే బాగుంటుంది, 10 మందికి అందించాలి. అర్థమైందండి? అంటే క్రియాయోగా ఎలా మారుస్తుంది మనిషిని, అర్థమవుతుందా? సైకాలజీ అట్లా చేసి ఇది అందించాలి. మీ వీడియోస్ ఫాలో అవుతున్నప్పుడు ఇదంతా నేను సెంట్రిక్ ఉన్నా కూడా మీరు చెప్పిన భావజాలం ఎవరైతే శ్రద్ధగా వింటారో అది క్లియర్ గా తెలుస్తుందండి గురువు గారు. అది మీరు చెప్పిన పాయింట్, అది ప్రతి చోట మీరు మొదలు పెట్టింది నేను దగ్గర అయినా కానీ అది ల్యాండ్ అయ్యేది అక్కడే ఉంటదండి. సో ఇది మనం చక్కగా పరిశోధన చేసుకున్నాం. ఇప్పుడు నేను మీకు ప్యూర్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయొచ్చో చెప్పగలను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు వచ్చిన డెవలప్ అయిన సిద్ధాంతం కాదు. ఇది కూడా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే వచ్చింది. మీరందరూ వశీకరణం అనే శబ్దం విన్నారా? వశీకరణమే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్. అష్టసిద్ధుల్లో చెప్తారు కదా, అణిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాకామ్య, వశత్వ, ఈశత్వ, యతకామ, వశాయత్వ. అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి ఈ వశీకరణం అనేది. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ గా చెప్తున్నారు మన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా చేస్తాం? శాస్త్ర పద్ధతిలో దాన్ని అర్థం చేసుకుంటాం, అందుకుంటాం, దాని ద్వారా పాజిటివిటీని డెవలప్ చేసుకుంటాం. రెండవది క్రియాయోగా నేర్చుకుంటాం. క్రియాయోగాన్ని కూడా శాస్త్రీయ పద్ధతిలో చక్కగా శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా మనం తెలుసుకుంటాం, దాన్ని ఈజీగా ఆచరించుకుంటాం. ఎనర్జీ సెంటర్ని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసుకుంటూ హీలింగ్ చేసుకోగలుగుతాం.